స్వామి వివేకానంద సన్యాసం స్వీకరించి ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈయన చాలా ఆకలిగా ఉంది. 2 రోజుల నుంచి భోజనం ఏం చేయట్లేదు. ప్రశాంతంగా కూర్చోన్నాడు. ఈయన ముందర ఒక ధనిక వ్యాపారి కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. స్వామి వివేకానందని చూస్తూ ఇతను ఇలా అంటున్నాడు, నువ్వు సన్యాసం తీసుకున్నావు, నీకు భోజనం ఎవరు పెడతారు, కష్టపడితే కదా భోజనం వస్తుంది అనేసి లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. స్వామి వివేకానంద మాత్రము ఆయన 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు కాబట్టి ఆయనతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అలా స్టేషన్ దిగిన వెంటనే ఒక చిన్న వ్యాపారి పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి వివేకానందకి ఆహార పదార్థాలన్నీ కూడా ఇచ్చి ఆయన కింద ఆసనం వేసి కూర్చొని పెడుతూ ఉన్నారు. ఇది స్వామి వివేకానంద ఆశ్చర్యపోయాడు. ఎందుకు నాకు ఇలా చేస్తున్నావా అని ఆ చిన్న వ్యాపారిని అడిగాడు స్వామి వివేకానంద. ఆ చిన్న వ్యాపారి తిరిగి స్వామి వివేకానందకి చెప్తున్నారు, స్వామి, రాత్రి నాకు శ్రీరామచంద్రుడు కల్లో కనిపించి నా భక్తుడు 2 రోజుల నుంచి ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు, ఆయనకి పోయి నువ్వు భోజనం పెట్టు అని ఫస్ట్ సారి చెప్పాడు. ఇది కలే కదా అనుకొని నేను మళ్ళా పడుకున్నాను. మళ్ళా శ్రీరామచంద్రుడు మళ్ళా కల్లోకి వచ్చి నువ్వు త్వరగా వెళ్ళి అతనికి భోజనం పెట్టు అని చెప్పాడు. దానివల్ల నేను అన్నీ తీసుకువచ్చాను, మీరు నాకు కనిపించారు, దానికోసం మీకు భోజనం పెడుతున్నాను స్వామి అని చెప్పాడు. ఇది విన్న వెనకాల ఒక పెద్ద వ్యాపారి ఆశ్చర్యపోయి స్వామి వివేకానంద కాళ్ళపైన పడతాడు. ఇక్కడ మన జీవితంలో కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, భగవంతుడిని నమ్మామంటే ఆయనే మనకు అన్నీ చేస్తాడు. ఈ విషయాన్నే భగవద్గీతలో కూడా అనన్యాశ్చింత ఎంతో మాం యజన పారిపాషతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహమ్యహం అనేసి శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తాడు. అంటే ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో వాళ్ళ యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద జీవిత చరిత్రనే. కాబట్టి మనం కూడా మనపైన మనం నమ్మకం పెట్టి భగవంతునిపై నమ్మకం పెట్టుకుంటే మన జీవితాల్లో అన్నీ కూడా విజయాలు సాధించవచ్చు. దానికోసమే ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతని చదవాలి. తప్పకుండా మీరు కూడా చదువుతారనుకుంటున్నాను. మీరు చదివే భగవద్గీత ఏంటో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.